సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ హైడ్రా అనేది మనం మొట్టమొదటిలో అంటే అనౌన్స్ చేసినది ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారు? అసలు వాళ్ళ మైండ్‌లో మనకి ఎఫ్టీలు ఒకటి, బఫర్ జోన్ ఒకటి ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా మైండ్‌లో? ఇవన్నీ మీరు రంగనాథ్ గారిని అడగాలి, లేదా సీఎం రేవంత్ రెడ్డి గారిని అడగాలి. నన్ను లేదు మా రామేశ్వరరావు గారిని అడిగినా చెప్తారు సార్ ఆయన. నంది రామేశ్వరరావు గారిని అడిగినా చెప్తారు ఆయన. నిజాలు మాట్లాడితే ఫోన్లు వస్తాయి నాకు. ఆ! అదేదో సినిమాలో అంటాడు, హ్మ్. ఆవేశానికి ఆనందానికి మధ్యలో కొట్టుకుంటాడుతున్నాడని. ఇట్స్ వ్యాలిడ్ క్వశ్చన్, చాలా మంచి ప్రశ్న. హ్మ్. హైడ్రా అనేది హైడ్రామా అండి అంటే వాళ్ళు ప్రతిపక్షంలో అలా అంటున్నారు మరి. అంటున్నారు. నేను అంటలేదు, బయట అనుకుంటున్నా. కానీ నిజంగా అయితే ఇంటెన్షన్ చాలా మంచిదండి. వ్యాలిడ్ ఒక పాయింట్, మంచి ఉద్దేశంతో పెట్టింది అది. ఉద్దేశంతో పెట్టింది. అయితే ఇక్కడ పెట్టినప్పుడు కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తుంటే బాగుండేది. అంటే సడన్గా వీళ్ళు ఓట్లు వేసారండి. ఓట్లు వేస్తే సడన్గా సామాన్లను బయట పెట్టేసి నువ్వు వెళ్ళిపోనగానే ఇదేంటి మేము ఓట్లు వేసాము గెలిపించాము ఇలా చేస్తుంది అని అనుకుంటారు. ఇప్పుడు కాలేజ్ ఉంది అనుకోండి, కాలేజీ కొలగొడితే మరి ఫైనాన్షియల్ ఎవరిస్తారు? ఎకడమిక్ కేర్, హాస్పిటల్లో పేషెంట్ల పరిస్థితి ఏమవుతుంది? ఇవి కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. అయితే అక్కడ ఏం చేస్తుంటే హైదరాబాద్ అంటే, మన హైడ్రా అంటే ఏంటంటే డిసాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్. హైడ్రా దేనికి వచ్చింది? ఏవైతే బిల్డింగ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టారో మన తెలంగాణకి కొన్ని వందల చెరువులు ఉండేవి. ప్రతి గ్రామానికి 5-10, మీరు పాత విలేజ్లు చూసుకుంటే విలేజ్ జాతికి ఒక అంటే క్యాస్ట్కి ఒక చెరువు ఉంటుంది. ఎస్సీఓడు వెళ్ళి నాయుడు దాంట్లోనో రెడ్డిస్ దాంట్లో తీసుకోకూడదు. వీళ్ళు అక్కడ తాగరు, వీళ్ళు అక్కడ బ్రాహ్మణ్స్ వేరు, నాయుడు అనమాట. అప్పుడు ఏమైంది, ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క చెరువు పెట్టేశారు, 10-15 అంటే చెరువులు. అవి ఏమై 1920లోనే ఈ సబ్జెక్టు, మీకు అంతకుముందు కూడా చెప్పాను, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని. అవునండి. సో అప్పుడు నేను ఉంది కాదు, గెజిట్ నోటిఫికేషన్ 2012-13లో వచ్చింది. అందరికీ ఆ పాత కాన్సెప్టే, అఫీషియల్గా ఇవ్వలేదు. ఓకే. అది ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చారంటే ఈ చెరువులు, నాలాలు, పార్కులు, రోడ్లు అక్రమంగా ఆక్రమించే వాళ్ళని బయటకు పంపిస్తుంది. ఇంతవరకు వాడుకుంది చాలే, గవర్నమెంట్కి ఇచ్చేసా అంటున్నారు. శ్రీమంతుడు ఏదో సినిమా ఉంది, అందులో అంటది ఇంతవరకు వాడుకుంది చాలు, ఊరికి వెనక్కి ఇచ్చేసే లేకపోతే లావ్ అయిపోతాం అంటారు. డైలాగ్స్ మహేష్ బాబు గారి సినిమాలో. సో ఎలా ఇక్కడ ఏంటంటే మీరు వాడుకున్నంత చాలు, చాలా రోజులు వాడుకున్నారు, ఇంకా మరి తిరిగి ఇచ్చేయండి అన్నారు. అయితే ఇంటెన్షన్ ఈజ్ గుడ్, బట్ ఇంప్లిమెంటేషన్ వాజ్ నాట్ గుడ్. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు మన లాస్ట్ టైం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు, అటర్ ఫెయిల్యూర్ అయిపోయింది. సర్వే చేస్తుంటే బాగుండేది. ఇక్కడ కూడా సర్వే మరి చేసారా లేకపోతే చేయనట్టు చేస్తే మనం ఈ యాక్షన్ తీసుకుంటే, ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఉంది, ఎవ్రీ యాక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ రియాక్షన్. ఈ చెంప కొడితే ఈ చెంప చూపించాను. అట్లా ఇక్కడ వీళ్ళు ఒక స్టెప్ తీసుకుంటుంటే ఆ స్టెప్కి ఎలా రియాక్ట్ అవుతారు జనాలు అనేది అది కొద్దిగా అంటే దాన్ని అసెస్ చేయలేకపోయారు, దాన్ని తెలుసుకోలేకపోయారు, కొద్దిగా గ్యాప్, ఊహించలేకపోయారు. దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ స్లిప్ ఐడెంటిఫై చేయలేదు అని నా పర్సనల్ ఒపీనియన్. ఇది పబ్లిక్ కూడా అదే అంటున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ రియాక్షన్ చూసుకొని కొన్ని ఇప్పుడు ఉన్నట్టు ఇల్లు కొలగొట్టి వెళ్ళిపోమంటే వాళ్ళకి కష్టం. అందరికీ డబ్బులు ఉండవు. ఇప్పుడు రెంట్ కట్టాలి, ఇప్పుడు ఆ ప్రాపర్టీ లేదు, బ్యాంక్ కోడ్ లోన్ వదలడు, బ్యాంక్ కోడ్ అసెట్ లేదు, లోన్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, రెంట్ కట్టాలి. మరి ఎలా కడతారు? రెంట్ ఈఎంఐ కట్టడానికి కింద మీద అవుతుంది, మళ్ళీ రెంట్ ఈఎంఐ కట్టాలంటే చాలా కష్టం. సో దీంట్లో వేరియస్ కంప్లైంట్స్, వేరియస్ సజెషన్ వెళ్ళిన తర్వాత కొద్దిగా హైడ్రా ఒక స్టెప్ తగ్గి యూటర్న్ తీసుకుంది. అప్పుడు ఏమన్నారంటే ఆల్రెడీ పర్మిషన్లు ఉంటే డిటిసిపి, రేరా, హెచ్ఎండి ఏమైనా పర్మిషన్లు ఉండి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళని టచ్ చేయొద్దు. కానీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న కమర్షియల్ యాక్టివిటీస్ లోపల ఉన్న అప్పటికప్పుడు చేసామన్నారు. స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్పిటల్స్కి కొద్దిగా ఎగ్జామ్షన్ ఇచ్చారు. కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కడ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున కమర్షియల్, నాగార్జున అది కూడగొట్టారు. మురళీమోహన్ గారు కూడా ఇచ్చారు, కానీ అది ఒక పెద్ద ఇష్యూ కాదు. 3 అడుగులు లేదు, జరిగారు టెంపరీ షెడ్ కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. సో మిగతా పొలిటికల్ లీడర్స్, సెలబ్రిటీస్ అందరూ కూడా ఉన్నారు. ఇవన్నీ చూసి ఆలోచించి కొన్ని చేంజెస్ చేశారు. చేంజెస్ ఏంటంటే ఆల్రెడీ ఉంటే పర్మిషన్ ఉంటే మనం చేయొద్దు. ఒకవేళ ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం వస్తే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి కూలగొట్టండి. అది సో అది మంచి స్టెప్. సో ఇప్పుడు ఏంటంటే రంగనాథ్ గారు, నేను చెప్పినట్టు ఏవి రంగనాథ్ గారు ఇది ప్రూవన్ ఐపీఎస్ ఆఫీసర్, 3-4 ఆఫీసర్లు తెలంగాణ స్టేట్, ఆయన వన్ ఆఫ్ ది నోన్ ఆఫీసర్. ఓకే. అంతకుముందు వేరే డిపార్ట్మెంట్ చేశారు. సో ఆయన ఏంటంటే ఒక రోల్ ఇస్తే, ఆ రోల్ సినిమాలో రోల్ ఇస్తే, ఇప్పుడు ఎస్వి రంగారావు గారు, ప్రకాష్ రాజ్ గారు 100 కాకుండా ఈయన 100కి 150 130
ఇంకా ఎక్కువ ఉంటుంది 100 డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్ మించిపోయి వెళ్ళిపోతాడు. అబ్బో. న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్. ఉమ్. ఇప్పుడు అల్లు అర్జున్లో ఆయన ఎవరో ఉన్నారు, ఒక ఆయన అల్లు అర్జున్ తండ్రి అలా వైకుంఠపురం వెళ్ళిన పేరు గుర్తురాట్లేదు నాకు, బొంబాయి అయినా పొడుగ్గా ఉంటాడు. ఆయన కూడా ఏ రోల్ ఇస్తే ఆ రోల్, విలన్ రోల్, పోలీస్ రోల్, జోకర్ రోల్, అదే ఒక ఆర్ట్ అండి, అందరికీ రాదు, మీకు నాకు రాపోవచ్చు. అలా ఇక్కడ ఏంటంటే ఐపీఎస్ ఆఫీసర్కి కమిషనర్ చేసి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఫస్ట్లో జీవో కూడా లేదు, తర్వాత అబ్జెక్షన్ చేస్తే జీవో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే కొద్దిగా కూల్గానే పోతున్నారు, బట్ కోల్చడం అయితే ఆపలేదు, కోల్చడం జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళకి ఒకసారి ప్రూవ్ అయిపోయిందంటే చాలా మంది ఓనర్స్ నైబర్స్ కూడా కంప్లైంట్స్ ఇస్తున్నారు, సార్ ఇది ఈ భూమిలో కట్టాడు మాకు ఇబ్బంది అవుతుంటే వెళ్ళి పరిశీలించి చెక్ చేసి డిపార్ట్మెంట్తో కొలాప్స్ చేస్తారు. అది మా రెసిడెన్షియల్ ఏరియాలో ఒక హోటల్ ఉంది, ఈ కమర్షియల్ వెదవ పని చేసే హోటల్స్, ఈ హుక్కా గంజా ఇవన్నీ రెసిడెంట్స్ అందరూ కంప్లైంట్ ఇచ్చారు, వాటిని మోయించారు. సో పబ్లిక్తో పోరాటం, అది చెలగాటం పెట్టుకోకూడదు. ఇప్పుడు యూత్ కూడా ఓటర్స్ ఆల్మోస్ట్ 60% యూతే ఉంది, చదువు లిటరసీ. అయితే దీనివల్ల ఉపయోగం ఉంది, మంచి జరుగుతుంది, అది యాక్టివ్గా ఉంది, వర్క్ ఉంది, యాక్టివ్గా ఉంది, అంతకుముందు అగ్రెసివ్గా లేదు, ఇప్పుడు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అదైతే క్లారిటీ. అంటే ప్రజల నుంచి కూడా ఇవి వచ్చేస్తున్నాయండి, ప్రజల నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ ఉన్నాయని చెప్పేస్తున్నారు వాళ్ళు. ఎలకేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఆల్టర్నేట్ ఇస్తే వాళ్ళు ఏం ఇబ్బంది పడలేదు, మాకు ఆల్టర్నేట్ ఇవ్వండి, మీరు కొలగొట్టండి, మీ రూల్స్ ఫాలో అవ్వండి, మీ చెరువులు బ్యాగ్ తీసుకోండి, ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనం ట్యాక్స్ కట్టే సొమ్ముతో కదా సార్. పబ్లిక్ ప్రాపర్టీ మీరు ఒక్కరు నేను ఒక్కరు ఎలా వాడుకుంటాం, వాడుకోకూడదు. సో ఆ విధంగా చూసుకుంటే హైదరాబాద్ జాబ్ ఇస్ డూయింగ్, ముందంత అగ్రెసివ్ లేదు, బట్ ఇట్స్ గోయింగ్ కూల్. ఇదండి నంది రామేశ్వరరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.